హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ప్లాంట్ లవర్స్కి ఇంకొక టిప్ షేర్ చేయబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పూతంతా కింద ఎంత రాలిపోయిందో. నేను గట్టిగా లాగడం వల్ల పూతంతా రాలిపోయింది పొరపాటున. ఇది నిమ్మ చెట్టు పూతండి. ఒక చిన్న బకెట్లో ఇంత పూత పిందె రావడం అనేది చాలా అరుదు కదా. దానికోసం నేను ఏం చేశాను అనేది మీకు ఒక టిప్ షేర్ చేయబోతున్నాను. ఎంతో ఈజీ అండి. మన ఇంట్లో ఉండే వస్తువులతో నీట్గా మనం ఇలా మొక్కల్ని పెంచుకోవచ్చు. బయట నుంచి ఏమి కొనాల్సిన పని లేదండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ విధంగా చక్కగా మరింత పూత పిందె రావడానికి మనం టెర్రస్ గార్డెన్లో ఏం చేయాలో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఒక్కొక్క కొమ్మకి ఎన్నెన్ని కాయలు అంటే పిందెలు పూత వచ్చిందో. ఈ విధంగా రావడానికి నేనేం చేశాను అనేది మీకు చూపిస్తాను. మామూలుగా అన్ని మొక్కలు ఎలా పెడతామో అదే విధంగా ఈ మొక్కను కూడా పెట్టానండి. యాక్చువల్గా ఇది నర్సరీ నుండి తెచ్చాను. చిన్న పెయింట్ బకెట్ అండి. దాంట్లోనే మట్టి అంతా కలిపి పెట్టేశాను. మట్టి, కిచెన్ వేస్ట్ కూడా నేను ఎప్పుడు కలిపి పెట్టుకుంటాను. ఇంతకుముందు కూడా మీకు వీడియో షేర్ చేశాను. ఆ విధంగా కలిపి పెట్టుకున్న బకెట్లో నేను ఈ మొక్కనైతే పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఏం చేసింటే నేను ఈ విధంగా పూత పిందె వచ్చిందనేది మీకు టిప్ షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇక్కడ మీరు గమనించారంటే కూల్ డ్రింక్ బాటిల్ కట్ చేసి రివర్స్ చేసి పెట్టాను. దాంట్లో కిచెన్ వేస్ట్ వేస్తూ వస్తున్నాను. కిచెన్ వేస్ట్ వేసి ఆ తర్వాత ఇలా క్లోజ్ చేసామంటే మనకు బయట ఫ్రూట్ ఫ్లైస్ అవంతా కూడా లేకుండా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మొక్కకు కావాల్సిన ఫర్టిలైజర్ అనేది డైలీ అందుతూనే ఉంటుంది కొద్ది కొద్దిగా. ఎందుకంటే లిక్విడ్ రూపంలో దాంట్లో ఊరుతూ ఉంటాయి కదా, అదే మనకు మొక్కకు డైరెక్ట్గా అందడం వల్ల చక్కగా గ్రో అవుతుంది. అదేవిధంగా పూత పిందె అనేది బాగా వస్తుంది. ఇంకొక విధానం కూడా నేను చేశానండి. అటువైపు ఒక పాత కుండి ఇరిగిపోయింది ఉంటే దాంట్లో పెట్టాను, మీకు చూపిస్తాను దాన్ని కూడా. ఈ విధంగా మనము ఏ మొక్క మొదట్లో అయినా పెట్టుకున్నామంటే మళ్ళీ మనం సపరేట్గా ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని ఆ బాటిల్లో వేసుకుంటే సరిపోతుందండి. ప్రతిరోజు మనకు అంతో ఇంతో కిచెన్ వేస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కదా. దాన్ని ఈ బాటిల్లో వేసేసి అలా మూత పెట్టేసామంటే మనము వాటర్ వేసేటప్పుడు దాంట్లో వేస్తే దాని నుంచి ఫర్టిలైజర్ రూపంలో చక్కగా మొక్కకు డైరెక్ట్ వేర్లకే ఫర్టిలైజర్ అనేది అందుతుంది. మొక్క బలంగా పెరుగుతుంది. ఇంకా ఎక్కువ పూత పిందె వచ్చేదేమో. ఇక్కడ శంకు పువ్వు చెట్టు చూడండి, మొత్తం అల్లుకుపోయింది. నాకైతే ఒక మొక్క అనేది ఏదైనా కావచ్చు, గ్రీన్గా ఉంటే దాన్ని పెరగడం నచ్చదండి. అందువల్ల దాన్ని అలాగే ఉంచేసాను. ఒకసారి శంకు పువ్వుల మొక్క వచ్చిందంటే అదంతా కూడా చెట్టులో ఉండే బలాన్నంతా తీసేసుకుంటుంది. అదేవిధంగా బచ్చలాకు కూడా వచ్చేసింది ఈ కుండీలో. అందువల్ల దీనికి ఇంకొద్దిగా బలం అనేది తగ్గిపోయినట్టే, ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సింది. నేను ఈ పాడైపోయిన కుండీలో పళ్ళ తొక్కలు లేదా పాడైన పండ్లు వేసి దానిపైన మట్టితో కప్పేస్తూ ఉంటాను. దాని నుంచి వచ్చే వర్మీటీ కూడా ఈ మొక్కకు అందుతుంది. మనము ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మొక్కలను ఈజీగా పెంచుకొని మన ఇంట్లో మనకు నచ్చిన విధంగా పూలు కానీ పండ్లు కానీ హార్వెస్ట్ చేసుకోవచ్చండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.